వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. బొప్పాయి అమృతమే, కానీ వీళ్ళు తిన్నారంటే కష్టమే. గర్భవతులు ముఖ్యంగా బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులోని లేటెక్స్ మరియు పాపైన్ అనే ఎంజైములు గర్భాశయ సంకోచాలకు కారణమై గర్భస్రావం జరిగే ప్రమాదాన్ని పెంచుతాయి. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడటానికి దారితీయవచ్చు. కిడ్నీ రాళ్లతో బాధపడుతున్న వారు పరిమితంగా తీసుకోవాలి. కొంతమందికి లేటెక్స్ వల్ల అలర్జీ కలుగుతుంది, కాబట్టి ఇది తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. బొప్పాయిలో కూడా సహజ సిద్ధమైన లేటెక్స్ ఉంటుంది. బొప్పాయి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఇప్పటికే రక్తంలో చక్కెర తక్కువ ఉన్నవాళ్ళు లేదా డయాబెటీస్ మందులు వాడుతున్న వాళ్ళు దీనిని తింటే చక్కెర స్థాయి ప్రమాద స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం అస్థిరంగా ఉన్నవారు లేదా రక్తాన్ని పల్చపరిచే మందులు వాడుతున్న వాళ్ళు వైద్యుడి సలహా లేకుండా బొప్పాయిని తీసుకోకూడదు. ప్రకృతి అందించిన అద్భుతమైన పండ్లలో బొప్పాయి ఒకటి. అయితే మీ శరీరతత్వం, ఆరోగ్య స్థితి బట్టి దానిని తీసుకోవడం ముఖ్యం. పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కానీ బొప్పాయి పండులో విటమిన్ సి, ఏ సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో బొప్పాయి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.